Gata garu, Shashikiran Tikka garu, and all the other directors, Praveen Sattaru garu, Balagam Veru garu, Sai Rajesh garu, and యాక్టర్స్లో నా ఫ్రెండ్స్ యాక్టర్ నిఖిల్ గారు, యాక్టర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, యాక్టర్ ప్రొడ్యూసర్ రానా గారు, వీళ్ళందరూ ఈ ట్రైలర్ చూసి వాళ్ళకి నిజంగా చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దే వర్ లైక్ చాలా కొత్తగా ఉంది, నువ్వు ఇది అటెంప్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అనిపించారు. వాళ్ళు ఎలా అయితే ఈ ఫిలింని సపోర్ట్ చేశారో ఇండైరెక్ట్లీ నాకేమనిపించిందంటే నన్ను కూడా వాళ్ళు అంత ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జెన్యున్ కనెక్షన్స్ ఈ ఇండస్ట్రీలో ఉండి వాళ్ళందరూ మా ఫిలింని పుష్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ హోప్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎలా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కూడా అలాగే సపోర్ట్ చేసి పుష్ చేయాలి అని కోరుకుంటున్నాను. సినిమాలో వేయాల్సిన థ్యాంక్ కార్డ్ అంతా ఇక్కడ వేసారు ఆవిడ. కాదండి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కదా, చాలా నోయింగ్ యాక్టర్స్ అండ్ నోయింగ్ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళ షెడ్యూల్లో బిజీగా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ అటెన్షన్ ఇవ్వకూడదని కాదు, బట్ ఆ పర్టిక్యులర్ దానికోసం వాళ్ళు ఇష్టంగా చేసింది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. సృజన్ గారు చరణ్ గారు మీకు జాయింట్గా ఇద్దరికి కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు సినిమా అంటే వెస్ట్ గోదావరి దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, ఈ టైంలో ఎక్కువ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పేర్లు వినిపిస్తుంది. ఎవరిని అడిగినా అది ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో వైజాగ్ బాగా పేర్లు వినిపిస్తున్నాయి. మొన్న కోర్టు కూడాను చాలా యాక్టర్లు, టెక్నీషియన్లు. సో మీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి, సో మీరు కూడా ఆ లిస్ట్లో చేరతారని కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఆ లిస్ట్లో ఆ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ వైజాగ్ అన్న లిస్ట్లో చేరతారని వినిపిస్తుందా మీకు కూడా? లేదు సార్, అలా ఏం లేదు. ఆ లిస్టులో చేరతారా? సక్సెస్ లిస్టులో చేరతారా అంటున్నానండి. ఏమో అది అది మన చేతిలో లేదు, మన అది ఇచ్చేయట్లేదు. మరి కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెంట్ లేకపోతే సినిమా అయితే ఏం కదా సార్. కాన్ఫిడెంట్ ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ మొత్తం 12 బాట వైజాగ్ కదా మీరు? అవును సార్. మరి ఇండస్ట్రీకి అలాగే వచ్చారు ఏంటి? అది యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. వైజాగ్ నుంచి చదువుకుని అలా హాస్టల్లో పెరిగాను 7th స్టాండర్డ్ నుంచి. తర్వాత ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అంటే అదే డాడీ చిన్నప్పటి నుంచి పుష్ చేయడం, అలాగా ఐఐటి కోచింగ్ ఇదంతా. సో ఐఐటి మెడ్రాస్లో అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అక్కడ నేను థియేటర్ చేస్తూ నాకు ఏమనిపించిందంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అయితే ఏదో ఉండేది ఆడియన్స్తో. ఒకసారి మన జోక్ వేస్తే నవ్వుతారు, లేదంటే మన ఎమోషనల్గా ఉంటే ఏడుస్తారు, మనతో పాటు ఆ కనెక్షన్ ఉండేదన్నమాట. సో అది నన్ను చాలా ఎడిక్టెడ్లా అయిపోయింది అనమాట. నాకు చాలా హై ఇచ్చేది అది. సో అలా నేను బెంగళూరులో ఇంకా డాడీ కూడా అన్నారు, ఏంటి నువ్వు ఐఐటి చేసిన తర్వాత ఏంటి ఇది అని. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, కానీ నాకు ఎందుకో అది యాక్టింగ్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించేది. ఎప్పుడు ఇది చేసి నువ్వు వచ్చేస్తున్నావు అంటే. సో థియేటర్ చేసి దాని తర్వాత నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. బికాజ్ ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, సో నేను కూడా తీసుకోవాలి అనే థాట్ ఉండేది. అదే సార్, ఈ లిస్ట్లో చేరుతాం అనేది అది మన చేతిలో లేదు సార్. మా చేతిలో ఉన్నది మేము చేసాము, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంతే సార్, మన చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతే. డాడీకి చెప్పండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు తీసుకెళ్ళి చదువుకున్నవాడికన్నా సరే, చదువు లేనివాడికైనా సరే, సంబంధం లేకుండా సక్సెస్ ఇచ్చేది కానీ నిలబెట్టేది కానీ సినిమా ఫీల్డ్. అంతే సార్, అంతే. అది ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చినంత ఫాస్ట్ సక్సెస్, ఫాస్ట్ పని ఏ ఫీల్డ్లోనే రాదు. అలాగే ఇక్కడ నిబద్ధత లేకపోతే కూడా అలాగే వెళ్ళిపోతాం. వాసు గారు, ఈ నెల 30 వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి మీటింగ్ ఏదో పెట్టారు. మొన్న పిఠాపురంలో కూడా ఇంటింటికి చీర పంపించి వరలక్ష్మి వ్రతం చేశారు. ఏంటి జనసేన స్టాండర్డ్స్ ఏమైనా మారాయా? మీరు ఎక్కడా కనిపించట్లేదు? లేదండి, మొన్న 1 వీక్ బ్యాక్ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మరి మీడియా అది పబ్లిసిటీ చేసుకోవడం మీకు తెలుసు కదా, నాకు పెద్ద అది ఎక్కువ ఉండదు. 30th దానికి కూడా వైజాగ్ వెళ్తాను, 100% అటెండ్ అవుతాను. ఓకే.